యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆ, దేవుడు మహాకృపను బట్టి మరొక తరుణాన్ని అంటే మీ మధ్యలో ఉండి భౌతికంగా కొన్ని రోజుల పాటు ఆల్మోస్ట్ 16 రోజులు మరి ప్రసాద్ వాళ్ళ మా సహోదరుడు అలాగే అనుష వాళ్ళ ఇంట్లో ఉండి కొన్ని ప్రాంతాలు తిరిగి వాక్యాన్ని అందించిన తర్వాత మరొకసారి ఈ ప్లాట్ఫామ్ మీద జూమ్ ప్లాట్ఫామ్ మీద మీ మధ్యలోకి రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ మరి జాయిన్ అయిన వారు, జాయిన్ అవ్వబోతున్న వారు అందరిని బట్టి కూడా ప్రభుని నేను స్తుతిస్తున్నాను. మనము సో కొన్ని వారాల పాటు దేవుని చిత్తం అయితే మనము యాక్ట్స్ బుక్ మీద ఆ, చూడడానికి మనం ట్రై చేస్తున్నాము. ఈ వేళ నుంచి ప్రారంభించుకొని కొన్ని రోజుల పాటు మనము చూస్తాము. సో వర్చువల్ వెడ్నెస్డే బైబిల్ ఎక్స్పోజిషన్ బుక్ ఆన్ యాక్ట్స్ ఒక్కొక్క సెగ్రిగేట్ చేసుకొని మనము ఎన్ని వారాలు వెళ్ళగలము అనేటువంటిది చూద్దాము. ఒకవేళ టైంని బట్టి పరిస్థితిని బట్టి మరి నాకున్న పరిస్థితులు మీకున్న పరిస్థితులు వీటన్నిటి బట్టి మనము ముందుకి వెళ్ళడానికి మనం ట్రై చేస్తున్నాం. ఓకే, మనము యాక్ట్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి జస్ట్ మనము యాక్ట్స్ ఎక్కడుంది అనేటువంటిది మనం చూడడానికి ఒక న్యూ టెస్ట్మెంట్ అవుట్లైన్ని మనం చూడడానికి ట్రై చేద్దాము. దాని తర్వాత అప్పుడు డీటెయిల్గా మనము యాక్ట్స్లోకి వెళ్దాం. సో న్యూ టెస్ట్మెంట్ ఉన్నటువంటి బుక్స్ 27 బుక్స్లో ఉన్నటువంటి విషయాలు ఎలాగా భక్తులు లేకపోతే చాలామంది దైవజనులు ఎక్సజెటికల్గా మరి వారు ప్యాసేజెస్ని చేసిన వారు అందరూ కూడా ఈ అవుట్లైన్ ఎక్కువ ఫాలో అవుతుంటారు. మొదటిది సువార్తలు గాస్పెల్స్, సెకండ్ది హిస్టారికల్ బుక్, దాని తర్వాత పాల్స్ ఎపిసెల్స్ ఉంటాయి, దాని తర్వాత జనరల్ ఎపిసెల్స్ అంటే పౌలు గారు రాసినవి ఆల్మోస్ట్ 13 పత్రికలు మనము కొత్త నిబంధనలు మనం చూస్తాము. దాని తర్వాత సాధారణ పత్రికలు జనరల్ ఎపిసెల్స్ అండ్ ఫ్యూచర్ భవిష్యత్తులో జరిగేటువంటి దానికి సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తాం. అంటే న్యూ టెస్ట్మెంట్ని 27 బుక్స్ని ఈ యొక్క 5 సెగ్మెంట్స్లో ఎక్కువ మంది దైవజనులు డివైడ్ చేసినవి. ఈ 5 సెగ్మెంట్స్లో ఉన్నటువంటి బుక్స్ గాస్పల్స్లో మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్. హిస్టారికల్ బుక్స్ వచ్చేటప్పటికల్లా యాక్ట్స్ మనం ఏదైతే ఇప్పుడు చూడబోతున్నామో దాన్ని చరిత్ర గ్రంథము అని అంటారు. అంటే హిస్టారికల్ ఎవిడెన్సెస్ అంటే సంఘము ఆరంభము ఒక విధముగా మనము ఇక్కడ సువార్తలు అయిపోయిన వెంటనే అపోస్తుల కార్యాల్లో సంఘము అంటే ఆది సంఘము ఆవిర్భావాన్ని మనము ఇక్కడ చూస్తాం. దాన్ని చరిత్ర గ్రంథంగా మనము చూస్తాం. అంటే హిస్టారికల్గా ఉంటుంది దాంట్లో. దాని తర్వాత ఇంకా మనకి యాక్చువల్గా ఇప్పుడు అవసరం లేదు, కానీ మీకు ఒక జనరల్ అవుట్లైన్ కింద ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి నేను ఇది ఇవ్వడం జరిగింది. పాల్స్ ఎపిసెల్స్లో మళ్ళీ 4 సబ్ డివిజన్స్లో ఉంటాయి. ఒకటి ప్రిజన్ ఎపిసెల్స్, కొలసి పత్రిక, ఎఫ్సి పత్రిక, ఫిలిపియన్స్ అండ్ ఫిలమాన్. దాని తర్వాత పాస్టోరియల్ ఎపిసెల్స్ అంటే పౌలు గారు రాసినవి 13 పత్రికల్ని ఈ 4 సెగ్మెంట్స్లో డివైడ్ చేశారు. పాస్టోరియల్ ఎపిసెల్స్ వచ్చి 1 తిమోతి, 2 తిమోతి అండ్ టైటస్. దాని తర్వాత డాక్టర్నల్ ఎపిసెల్స్ వచ్చి రోమన్స్, గలతీ పత్రిక, దాని తర్వాత హెబ్రీ పత్రిక, ఇవి డాక్టర్నల్ ఎపిసెల్స్ కింద చూస్తాము. దాని తర్వాత ప్రయాణపు పత్రికల కింద సెగ్మెంట్ చేశారు, కానీ ఎక్కువ దీంట్లో మిక్సింగ్ ఉంటాయి. దీంట్లో 1 థెస్సలోనియన్స్, 2 థెస్సలోనియన్స్, 1 కొరింథియన్స్ అండ్ 2 కొరింథియన్స్. ఇది అంటే పౌలు గారు రాసినటువంటి పత్రికలలో ఇవి ఈ సెగ్మెంట్స్లో మనం చూసినప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత జనరల్ ఎపిసల్స్ వచ్చేటప్పటికల్లా 1 పీటర్, 2 పీటర్, 1 అండ్ 2, 3 జాన్, యాకోబు, యూదా పత్రిక. ఫ్యూచర్ పత్రిక వచ్చి ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఆ ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇలాగా మనము సెగ్మెంట్స్ కింద చేసుకోవాలి? చెప్పండి, ఎవరైనా చెప్తారా? వై, ఎందుకు ఇలాగా
మనము సెగ్మెంట్స్ చేసుకోవాలి. అంటే సెగ్మెంట్స్ అంటే మనం కాదు, ఆల్రెడీ భక్తులైన వారు లేదంటే చక్కగా థియోలాజియన్స్ కూడా మనకి ప్రతి బుక్ని ఇలాగా ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ న్యూ టెస్ట్మెంట్ కానీ ఒక ఆర్డర్లోకి తీసుకొని రావడానికి, లేకపోతే ఒక ఆర్డర్లో పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణము ఏమై ఉండొచ్చు? ఎవరైనా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ ఎవరు చేయకపోతే నేనే చెప్తాను అల్టిమేట్గా. కాకపోతే ఏంటంటే ఇంటరాక్టివ్గా ఉంటే బాగుంటుందేమో అని, అంతే నాకు థాట్. లేదా నేనే చెప్పుకొని వెళ్ళిపోకదా. ఎనీవన్? ఎంతమంది ఉన్నారు? To నన్ను తీసేస్తే understand 16. clearly, to understand టు each అండర్స్టాండ్ క్లియర్లీ, chapter ఎస్. clearly. మా సహోదరి శాంత గారు చక్కటి ఆన్సర్ ఇస్తున్నారు. అండర్స్టాండ్ క్లియర్లీ అండ్ సెకండ్ Each chapters to go through it. Avitne ఓకే. uh, ఓకే, గుడ్ 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 సిస్టర్. యాక్చువల్గా చక్కగా ఆన్సర్ చేశారు. నా ఆన్సర్ ఏంటంటే క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి. అయితే ఇది ఈ సెగ్మెంట్స్లో ఉన్నటువంటి బుక్స్ ఆ కాంటెక్స్ట్లో బుక్ని అర్థం చేసుకోవడానికి ఇంకా బాగా మాట్లాడుతుంది. అంటే కాంటెక్స్ట్ అంటే సందర్భము, అంటే రచయిత ఏ సందర్భములో ఏ పరిస్థితుల్లో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ విషయాల్ని పొందుపరిచాడు అనే దాని మీద సందర్భము, కాంటెక్స్ట్ ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేస్తామో అప్పుడు ఆ బుక్ని ఇంటర్ప్రిట్ చేయడానికి, ఆ బుక్ని ఇంటర్ప్రిట్ చేయడం అంటే వ్యాఖ్యానం చేయడానికి, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని గ్రహించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆ సెగ్మెంట్స్ లేనప్పుడు ఏమవుద్దంటే చరపత్రికలు లేకపోతే ప్రెజెంట్ ఎపిసోడ్స్ కానీ పాస్టోల్ ఎపిసోడ్స్ కానీ ఒకటి ఒకటి మిక్స్ చేసేస్తే ఏమవుద్దంటే కాంటెక్స్ట్ మిస్ అయిపోతుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి అని అంటే ఆ కాంటెక్స్ట్ని బేస్ చేయడం కోసము, ఆ కాంటెక్స్ట్ని ఐడెంటిఫై చేయడం కోసం చాలామంది థియోలాజియన్స్ అంటే చాలా వర్క్ చేసిన తర్వాత వారు తేల్చినటువంటి ఫలితం ఏంటంటే ఈ యొక్క న్యూ టెస్ట్మెంట్ని ఈ రీతిగా అంటే ఇలాగ సెగ్మెంట్స్లో మనం చూస్తున్నప్పుడు వాళ్ళు చక్కగా అర్థం చేసుకోవడానికి అవకాశాన్ని కలుగుతుంది అనేది మొదటిది. సో మనము అపోస్తల కార్యాలను చూస్తున్నాము, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చూస్తున్నాము. సో యాక్ట్స్ యొక్క కాంటెక్స్ట్ అంటే మెయిన్ థ్రెడ్ లైన్లో ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి అని అంటే హిస్టారికల్ కాంటెక్స్ట్. సో హిస్టారికల్ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే సంఘము అంటే సువార్తలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసిన పరిచర్య ముగింపు అయిపోయిన వెంటనే సంఘం యొక్క ఆవిర్భావాన్ని, ఆది సంఘం యొక్క ఆవిర్భావాన్ని మనం చూస్తాం. ఆ చూసే బుక్ని ఏమని ఆ సబ్ హెడ్డింగ్లో పెడుతున్నారు అని అంటే సంఘము జరిగిపోయినటువంటి సంఘటనలను చరిత్ర ఆధారముగా దీన్ని మనము చూస్తాం, హిస్టారికల్గా మనం చూస్తాం. సో ఇది కాంటెక్స్ట్ మాట. అంటే బుక్ని మనం ఇంకా కాంటెక్స్లో సబ్ కాంటెక్స్లోకి వెళ్తాము. మెయిన్ థ్రెడ్ లైన్లో ఉన్నటువంటి దాన్ని హిస్టారికల్ కాంటెక్స్ట్ అని మనం చూస్తాం. కొంచెం ముందుకు వెళ్తున్నాను నేను. ఇది ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తల కార్యాల యొక్క పుస్తకం యొక్క సమీక్ష. ఎవ్రీ వెడ్నెస్డే 1 అవర్ పాటు 7 to 8 మీ టైము. కాబట్టి ఫెయిత్ ఇన్ క్రైస్ట్ చర్చ్ లండన్ నుంచి మనము ఈ సౌలభ్యాన్ని లేకపోతే ఈ యొక్క అవకాశాన్ని మనం కలిగి ఉన్నాం. సో ఎవ్రీ వెడ్నెస్డే 1 అవర్ మనం కలిగి ఉంటాం. ఎన్ని రోజులు వెళ్తుందో నేను మీకు కొంచెము ఒక 2-3 వారాలు అయిన తర్వాత ఇంక మనం ఒక పర్టికులర్ పాయింట్కి వెళ్తాం. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే వై ఓన్లీ యాక్ట్స్, వై ఓన్లీ ద బుక్ ఆఫ్ యాక్ట్స్, ఎందుకు అపోస్తల కార్యాలని మాత్రమే ఈ సమయంలో ఎన్నుకున్నాము అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ప్రధానమైన రీజన్ ఏంటంటే ఫెయిత్ ఇన్ క్రైస్ట్ చర్చ్. మరి అక్కడ నేను వచ్చిన తర్వాత ఆల్రెడీ మీరు అప్పటికే సంఘం ఆవిర్భవించాలనేటువంటి ఒక ఆలోచన మీరు కలిగి ఉన్నారు. అక్కడ నేను వచ్చిన తర్వాత మనం దాన్ని దేవుడు ఇనాగ్రల్గా మనము చూసాము. అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇనాగ్రల్ అయినటువంటి అంటే ఆది సంఘం అంటే మనము అపోస్తల కార్యాలను ఎందుకు ధ్యానం చేస్తున్నాము అని అంటే ఆ అపోస్తల కార్యాలు కూడా అంటే సువార్తలు యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తల కార్యాలు ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మీ సంఘం కూడా తొలి దినాలు గడుపున అంటే మీరందరూ రక్షించబడి చాలా రోజులు అయి ఉన్నప్పటికీ కూడా సంఘంగా మీరు గ్యాదర్ అవ్వడం అనేది చాలా అంటే చాలా ఎర్లీ చర్చ్ అని మనం చెప్పొచ్చు. సో ఈ ఎర్లీ చర్చ్కి అంటే మీలాంటి ఎర్లీ చర్చ్కి మేజర్గా ఉన్నటువంటి
ప్రధానమైనవి ఏమేమి నేర్చుకోవచ్చు, ఏమేమి మనం తెలుసుకోవచ్చు, ఏమేమి ఆ సంఘములో ఉన్నటువంటి లేదంటే ఆ అపోస్తుల కార్యాల్లో ఆది సంఘములో జరిగినటువంటి సంఘటనలను మనం ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క ఈవెంట్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అది మనము ఎలంత బాగా అర్థం చేసుకోవడానికి మన సంఘంలో మన పాత్ర ఏంటి, లేదా మీ సంఘములో మీ పాత్ర ఏంటి, విశ్వాసులైన వారు ఏమి నేర్చుకోవాలి, దాని తర్వాత ఏం చేయాలి అనేటువంటి దానిని చాలా క్షుణ్ణంగా, చాలా క్లియర్గా, స్టెప్ బై స్టెప్, పాయింట్ బై పాయింట్ అపోస్తుల కార్యాల్లో డాక్టర్ లూక్ గారు మనకి రాయించి పెట్టారు. అంటే ఆది సంఘము ఎలా ఆవిర్భించబడింది, ఆవిర్భించబడిన తర్వాత అంటే ఇనాగరల్ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది, ఆ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఎలా నిలదొక్కుంది, నిలదొక్కున్న సంఘము ఎలాగ విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎలాగ ఒక ఆశీర్వాదకరంగా ఉంది అనేటువంటి దానిని మనము ఈ యొక్క అపోస్తుల కార్యాల్లో మనం చూడడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో అందుకని మరి నేను మరి బ్రదర్ ప్రసాద్ మేము మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఈ ఈ బుక్ అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి మేము దీనిని మీ మధ్యలోకి తీసుకొని వస్తున్నాం. ఇది మెయిన్ కారణం. అంటే మీకు కారణము, అక్కడ ఉన్న కారణం కూడా చెప్పాను, అపోస్తల కార్యాలు ఎందుకు అనేదానికి. ఓకే, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి అపోస్తల కార్యాల్లో చాలా అంటే స్టార్టింగ్ ఉన్నవి మనం దీంట్లో చూస్తాం. చాలా ప్రాథమికం అంటే మొదటగా ఉన్నటువంటి విషయాలు మనం చూస్తాం. నెంబర్ 1 ఏంటంటే సంఘ స్థాపన జరగడం, చర్చ్ ఇనాగరేట్ అయింది ఒక విధంగా. రెండోది ఏంటంటే మొదటి సువార్త బోధన జరిగింది. అంటే ఫస్ట్ గాస్పెల్ని ప్రొక్లెయిమ్ చేయడం. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ శిష్యులకు లేకపోతే అక్కడ ఉన్నవారికి సువార్త ప్రకటించి అందరినీ పరసంబంధమైన విషయాల్లోకి తీసుకొని వస్తే, సంఘము ఆవిర్భావము అయిన తర్వాత మొట్టమొదటి సువార్త ప్రకటన అనేటువంటిది అపోస్తుల కార్యాల్లోనే జరిగింది. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండోది మొదటి బాప్తిస్మం. ఆబ్వియస్గా మొదటి సంఘ స్థాపన అని మనం ఎప్పుడైతే అన్నామో ఆటోమేటిక్గా బాప్తిసం కూడా మొదటి బాప్తిసం. సంఘంలో మొదటి సభ్యులను కౌంట్ చేయడం, అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే మెంబర్షిప్. అంటే చర్చ్ మెంబర్షిప్ని కూడా మొట్టమొదటగా లెక్కించినటువంటి దాఖల్ని మనం అపోస్తుల కార్యాల్లో చూస్తాం. అది మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తులైన కార్యాలు మొదటి 2 అధ్యాయాలునే, మొదటి 2 అధ్యాయాలునే అక్కడ పీటరు ప్రసంగం చేసిన తర్వాత 3000 మంది అని కౌంట్ చేస్తాం. దాని తర్వాత రెండోసారి ప్రసంగం చేసినప్పుడు 5,000 మంది అని అంటాడు. దాని తర్వాత మూడోసారి ప్రసంగం చేసిన తర్వాత 7,000 మంది అంటాడు. అంటే ఇలాగా కౌంట్ని వారు చేయగలుగుతున్నారు, కౌంట్ని వారు చెప్పగలుగుతున్నారు. అంటే కౌంట్ చేస్తేనే చెప్పగలుగుతారు. అంటే ఒక ప్రసంగం విన్న తర్వాత సంఘములో చేర్చబడిన వారి యొక్క సంఖ్యని వారు దాన్ని లెక్కిస్తున్నారు అని అంటే దాన్ని చర్చ్ మెంబర్షిప్ అనేటువంటి వర్డ్ని తర్వాత డాక్టరైజ్ చేశారు, అది వేరే విషయం. కానీ యాక్చువల్గా జరిగింది అక్కడ. సో అంటే మన సంఘములో యాక్టివ్ సభ్యులు ఎంతమంది ఉన్నారు, రక్షించబడిన వారు ఎవరున్నారు, వారికి మనము ఏం చేయాలి, ఒకటి సంఘం ఏం చేయాలి, అదే సమయంలో వారు అంటే రక్షించబడిన వారు సంఘానికి ఏం చేయాలి, రెండు వైస్ వెర్సా. సంఘము సభ్యులకి ఏం చేయాలి, రెండోది సభ్యులు సంఘానికి ఏం చేయాలి. ఇలాగా మనము అంటే దాన్ని ఇంకొంచెం ముందుకెళ్ళే కొద్ది కూడా మనం చూస్తాము. క్రొత్త నిబంధన ప్రకారంగా మొదటి ఆరాధన జరిగినటువంటిది కూడా అపోస్తుల కార్యాలను. అలాగే సంఘములో మొదటి శ్రమ చాలా ఇంపార్టెంట్. సంఘము అని అనగానే మనకి బాగా కనెక్ట్ అయిపోయేటువంటిది ఏంటంటే చాలా సూపరు, చాలా ఇది ఇంక మరి తిరగలేదు, ఇలాంటివి ఉంటాయి మనకి మాటలు. కానీ ఈ ఆది సంఘములోనే శ్రమ అనేటువంటిది కూడా వారు ఫేస్ చేశారు, వారు దాన్ని చూశారు అనేటువంటి దానికి కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. దాని తర్వాత సంఘంలో మొదటి సంఘ పెద్దలు, ఇందాక మనం అనుకున్నది సంఘ సభ్యులు అని అనుకున్నాము, అంటే మెంబర్షిప్ వారు స్టార్ట్ చేస్తే సంఘంలో మొదటి సంఘ పెద్దలను కూడా నియమించింది ఇక్కడే. సో అన్నిటికీ ప్రారంభాలన్నమాట ఒక విధంగా. అంటే మనము ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, దాని తర్వాత ద్వితీయోపదేశ కాండము, పంచఖండాలు, పాత నిబంధనలో ఆవిర్భావాలకి
ఎలాగైతే నాంది పలుకుతుందో పాత నిబంధనలో ఆదికాండము, అలాగే కొత్త నిబంధనలో చరిత్ర సంబంధమైన ఆధారాలతో మనకి అపోస్తుల కార్యాలని మనకి చూపిస్తుంది. దాని తర్వాత మొదటి క్రైస్తవ హతసాక్షి అంటే ఆ ఆ చంప అంటే సత్యము కోసము చంపబడినటువంటి వారు కూడా ఇక్కడే మనకి మొదటగా మనకి కనబడతారు. దాని తర్వాత మొదటి అన్య జనాంగము నుండి రక్షణ. అప్పటి వరకు వాస్తవానికి సువార్తలు అవుతున్న కంటే ముందు మనం చూస్తే మలాకి వరకు కూడా 39 గ్రంథాలలో ఇస్రాయేల్ ప్రజల గురించిన ప్రస్తావన ఎక్కువ ప్రస్తావించబడుతుంది. అంటే ఆది కాండం దగ్గర నుంచి 39వ పుస్తకమైనటువంటి మలాకి గ్రంథం వరకు కూడా ఇస్రాయేల్ ప్రజల గురించిన మేజర్ పోర్షన్ అంతా కూడా కవర్ అయింది దానికోసం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఇటు ఇస్రాయేల్ ప్రజలకి, ఇటు అన్య జనాంగానికి సువార్త ప్రకటించిన తర్వాత, సంఘము ఆరంభమైన తర్వాత అన్య జనాంగము నుండి రక్షించబడిన వారు కూడా అపోస్తల కార్యాల్లోనే మనకు కనబడతారు. ఎందుకు అన్య జనాంగం నుంచి రక్షించబడిన వారు ఇక్కడ కనబడతారు అని అంటే, సంఘము సువార్తను ప్రకటించడం ప్రారంభించింది కాబట్టి. సో మనం ఈ రెండో పాయింట్లో మనము ఇందాక మనం చూసిన దాంట్లో సెకండ్ పాయింట్లో మొదటి సువార్త బోధించడం అని ఏదైతే మనం చూసామో, అక్కడ ఆ సువార్త ప్రకటన ద్వారాగా అన్య జనాంగములో నుంచి రక్షించబడిన వారు కూడా ఇక్కడ మనం కనబడతారు. దాని తర్వాత రక్షణ పొందిన అన్యజనులు మొదటి ఆరాధన చేసిన వారుగా మనం చూస్తున్నాం. చూడండి, అంటే ఎప్పుడైతే సువార్త ప్రకటించబడిందో, అన్య జనాంగానికి సువార్త వినిపించబడిందో, వారు రక్షించబడ్డారు. రక్షించబడిన వారు ఎక్కడికి వచ్చారు అని అంటే, లెక్కించబడి మెంబర్షిప్లోకి వచ్చి సంఘంలోకి వచ్చారు. సంఘంలోకి వచ్చిన వారు ఆరాధన చేయడం ప్రారంభిస్తున్నారు. దాని తర్వాత మొదటి మిషనరీ ప్రయాణం, ఇది కూడా ఎక్సలెంట్ అండి. అంటే ఈ బుక్ ఓవరాల్గా ఉన్నటువంటి 28 చాప్టర్స్లో చాలా స్పెసిఫిక్ డివిజన్స్ ఉండడం వల్ల చాలా సెగ్రిగేటెడ్గా, చాలా స్పెసిఫిక్గా ఒక్కొక్క ఈవెంట్ని చూపించుకుంటూ వెళ్తాడు. సో మిషనరీ ప్రయాణం అంటే ఏంటి? మళ్ళీ మిషన్స్ గురించి మనం కొంచెం సేపు మాట్లాడుకోవాలి. మిషన్స్ అంటే ఏంటంటే వారు ఉన్నటువంటి స్థలములో మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి సువార్తను ప్రకటించడం ఒక ఎత్తు అయితే, అది దాని సువార్త ప్రకటన అంటే. మిషనరీ అంటే ఏంటంటే భాష కాని భాష, ప్రజలు కాని ప్రజలు, దేశం కాని దేశము, చుట్టూ ఉన్నటువంటి ఇస్రాయేల్ యొక్క భూభాగములో మాత్రమే కాకుండా ఇంకా కొంచెము దూరము వెళ్ళి ఇంకా వేరే 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 భాష కాని భాష మధ్యలోకి, కల్చర్ కాని కల్చర్ మధ్యలోకి అపోస్తల కార్యాల నుంచే మిషనరీ ప్రయాణము ప్రారంభమైంది. ఎక్సలెంట్ కదా. అంటే సంఘము ఆవిర్భావము, బాప్తిస్మాలు, సువార్త పరిచర్య, ఆరాధన, శ్రమ, హతసాక్షులు, సంఘ పెద్దలు, సంఘ సభ్యత్వము, అన్య జనాంగము నుండి రక్షించబడ్డము, రక్షించబడిన వారు ఆరాధన చేయడము, ఆరాధన చేసిన వారు ప్రేషిత పరిచర్యకి అంటే మిషన్స్కి వారు వెళ్ళడం అనేటువంటిది, ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. దాని తర్వాత ఐరోపా ఖండం, అంటే మిషనరీ ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఏదో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకి మాత్రమే కాకుండా ఖండాలు దాటి సువార్త వెళ్ళింది, ఆరాధన కూడా ప్రారంభించబడింది. సంఘంలో మొదటిసారి పిల్లల గురించిన ప్రస్తావన కూడా చెప్పబడింది. సో ఇవన్నీ అంటే ఇదంతా కూడా అపోస్తల కార్యాలలో మొదటివి. మేము ఇంత చెప్పిన ప్రకారంగా ఆది కాండంలో ఏవైతే ఆరంభాలు ఉన్నాయో, జనాంగాలు ఆరంభం ఉన్నట్టుగా ఇక్కడ కూడా సంఘం యొక్క ఆవిర్భావములో దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను అపోస్తల కార్యాల్లో ఉంచినట్లుగా మనం చూస్తాము. ఇది జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఈవేళ అంతా ఆల్మోస్ట్ ఇంట్రడక్షన్లోనే ఉంటాను నేను. నెక్స్ట్ వీక్కి మనం ఇంకొంచెం లోపలికి వెళ్దాం. క్రిస్టియన్స్ ఆర్ నాట్ లెఫ్ట్ ఇన్ ద వరల్డ్ బై యాక్సిడెంట్, బట్ ఆర్ ప్లేస్డ్ దేర్ ఆన్ డివైన్ అసైన్మెంట్ ఫ్రమ్ దేర్ లార్డ్. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. జాన్ మెకార్థర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా పవర్ఫుల్. ఏంటి ఆ స్టేట్మెంట్ అని అంటే, క్రైస్తవులు ఏదో లోకములోకి యాదృచ్ఛికంగా వచ్చి వాళ్ళేదో జీవించట్లేదు. అంటే క్రైస్తవులు అనబడేవారు లేకపోతే, ఓకేనా.
క్రైస్తవులు ఎవరు పుట్టుకతోటి ఎవరు లేరు, కాకపోతే అందరూ రక్షించబడిన వారమే. అయితే స్టేట్మెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవులు అయినటువంటి వారు వాళ్ళేదో ఈ భూభాగం మీద అంటే ఈ ప్రపంచంలో ఏదో యాదృచ్ఛికంగా ఏదో జరిగిపోయిందండి, అలాగ అయిపోయిందండి, మేము పుట్టేసామండి అని కాదంట. ఒక ప్రత్యేకమైనటువంటి దైవికమైనటువంటి పని కలిగిన వారుగా ఉన్నారు. ప్లేస్డ్ బట్ ఆర్ ప్లేస్డ్ అంటే పెట్టబడ్డారు, వాళ్ళు ఉంచబడ్డారు, లేదంటే తేబడ్డారు. ఒక యాదృచ్ఛికమైనటువంటి విధానములో ఎవ్వరము క్రైస్తవులైనటువంటి వారము లేము. ఒక ప్రత్యేకమైన పని కోసం ఉన్నాం. అది ఏ దేశంలో ఉన్నా, మీరు లండన్లో ఉండొచ్చు, నేను హైదరాబాద్లో ఉండొచ్చు, ఎక్కడున్నా కూడా క్రైస్తవులైనటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పని ఉంది, లేదా దేవుడు అపాయింట్ చేసినటువంటి ఆ ప్లేస్ మనం అంటే ఆ ప్లేస్ దేర్ ఆర్ ఆన్ ద డివైన్ అసైన్మెంట్, దైవికమైనటువంటి ఆ పని మనకి ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అపోస్తల కార్యాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఇది ఎందుకు నేను మీకు ఈ స్టార్టింగ్లో పెట్టాను అని అంటే, మనము వీఆర్ నాట్ యాక్సిడెంటల్, ఏదో అనుకొని ఏమీ జరగట్లేదు. ఈవెన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఇప్పుడు మనం చేస్తున్నది కూడా ఏదో నేను ప్రసాద్ బ్రదర్ ఏదో అనుకొని ఏదో అయిపోతుంది కాదు. ఇట్స్ డివైన్ ప్లేస్మెంట్. సంఘము ఎంకరేజ్ చేయబడడానికి, సంఘము బలపరచబడడానికి, సంఘము దేవుని పనిలో వాడబడడానికి, దేవుని యొక్క విధానంలో సంఘము ముందుకి సాగడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప పని అని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఓకేనండి, ఇంట్రోకి వెళ్తున్నాను నేను. అంటే ఇది జస్ట్ మీకు ఇంతకు ముందు వరకు ఇచ్చింది అంత జనరల్ థాట్ లైన్ ఇచ్చాను. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్తున్నాం మనం. ఓకే, చారిత్రక నేపథ్యం అంటే హిస్టారికల్. ఇందాక మనము కాంటెక్స్ట్ బేస్లో మనం చూస్తున్నప్పుడు యాక్ట్స్ మనం ఏమని అనుకుంటున్నాము అంటే, చారిత్రకమైనటువంటి బేస్ లైన్ ఉంది, హిస్టారికల్ బేస్ లైన్ ఉంది అని అన్నప్పుడు, చారిత్రక నేపథ్యం లేకుండా సువార్తల నుండి రోమా పత్రికకు వెళితే అసంపూర్ణంగా మరియు గందరగోళంగా ఉంటుందంట. అంటే సింపుల్ అండర్స్టాండింగ్ అంటే సువార్తలు యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొచ్చినటువంటి సువార్తలు, దాని తర్వాత మధ్యలో అపోస్తుల కార్యాలు, దాని తర్వాత పత్రికలు. అంటే సువార్తల నుంచి డైరెక్ట్గా కానీ ఒకవేళ వెళ్తే డైరెక్ట్గా కానీ వెళ్తే ఏమవుతుంది అని అంటే గందరగోళంగా ఉంటుందంట. అందుకని ఏం చేయడం జరుగుతుంది అని అంటే, మధ్యలో అపోస్తల కార్యాల గ్రంథము అయినటువంటి ఈ చరిత్ర గ్రంథాన్ని తీసుకొని రావాల్సి వచ్చింది అనేటువంటిది జ్ఞాపకం చేయాలి. సో ఇక్కడ మనం ఇందాక యాదృచ్ఛికంగా రాలేదు అనే దానికి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉండి అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించిన. యోహాను సువార్త 12:24. సంఘము దేని మీద కట్టబడింది అని అంటే, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, దాని తర్వాత హతసాక్షుల మధ్యలో ఈ సంఘము ఏమైంది అని అంటే కట్టబడింది, ఆది సంఘము. మూడోది, సువార్తలో యేసు ప్రభు వారు చనిపోవడం మనం చూస్తే, ఇది ఇందాక మనం చూసిన గాస్పెల్స్లో అంటే మీకు అవుట్లైన్లో చూపించిన దాంట్లో చూస్తే, అపోస్తుల కార్యాల్లో ఫలించి అభివృద్ధి పరచబడి ముందుకి సాగుతున్నట్లుగా మనం చూస్తాం. సో అపోస్తల కార్యాలు మేజర్ ఎజెండా ఏంటనంటే, దేవుడు దానిని సంఘాన్ని ఎలాగ అభివృద్ధి పరిచాడు, ఎలాగ అభివృద్ధి చేశాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కొరకు అపోస్తల కార్యాలు. ఓకేనండి. దాని తర్వాత ఈ యొక్క స్టేట్మెంట్ ఇందాక సేమ్ అలాగే ఉంటుంది, కొంచెం ఇంగ్లీష్లో. ఎఫ్ఎఫ్ బ్రూస్ అనేటువంటి ఒక దైవజనుడు, పెద్ద దైవజనుడు, ఈయన ఏం రాస్తాడంటే అపోస్తల కార్యాల గురించి, బట్ ఇట్ ఈస్ లూక్ దట్ వీ మస్ట్ థ్యాంక్ ఫర్ ద కోహరెంట్ రికార్డ్ ఆఫ్ పాల్స్ అపోస్టలిక్ యాక్టివిటీ. Without acts, we should be incalculably poorer. Even with it, there is much in Paul's letter that we have difficulty in understanding. How much more there would be if we had no book of Acts. అపోస్తుల కార్యాలు కానీ లేకపోతే పత్రికలలో అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి విషయాలు అర్థం చేసుకోవడము చాలా కష్టము అని అంటున్నాడు. సింపుల్గా అంటే నేను అంత ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ నేను ట్రాన్స్లేట్ చేయకుండా సింప్లిఫై మీనింగ్ చెప్పేస్తున్నాను. ఓకేనా. బట్ ఇట్ ఈస్ ద లూక్ దట్ వీ మస్ట్ థ్యాంక్ ఫర్ ద కోహరెంట్ రికార్డ్ ఆఫ్ పాల్స్ అపోస్టలిక్ యాక్టివిటీ. ఏదైతే పౌలు గారు టైం టు టైం, పాయింట్ టు పాయింట్ ఏదైతే చేశారో దాని అంతటిని లూకా గారు రాయడంలో ఏమైందనంటే, ఈ పౌలు గారు రాసిన పత్రికలు మనం అర్థం చేసుకోవడానికి అపోస్తల కార్యాలు చాలా బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నాడు.
ఈ డయాగ్రామ్ ఇంకొంచెం క్లారిటీ తీసుకుని వస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇందాక ఎఫ్ఎఫ్ బ్రూస్ రాసినటువంటి స్టేట్మెంట్నే ఇమేజ్లోకి తీసుకుని వచ్చాను. ద పొజిషన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఎలాగుంది అని అంటే, సువార్తలేమో ఇందాక మనం చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఇస్రాయేలుకి సంబంధించినటువంటి విషయాల గురించిన ప్రస్తావన తీసుకుని వస్తే, అపోస్తుల కార్యాలని పక్కన పెట్టి కొంచెం బ్రిడ్జింగ్ చేసిన తర్వాత పత్రికల్లో ఎలాగుందనంటే అన్య జనాంగము గురించిన విషయాలని రాస్తున్నాడు. సో దీన్ని మనం కొంచెం మీరు జాగ్రత్తగా చూస్తే, సువార్తలు, దాని తర్వాత ఏమో పత్రికలు, దాన్ని రెండు వాటిని అంటే ఇటు సువార్తల్ని అటు పత్రికల్ని బ్రిడ్జింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ట్రాన్సిషన్ అని అంటున్నమాట. అంటే ఒక ఫేజ్ని మారుస్తుంది అన్నమాట. అంటే మధ్యరకంగా దీనికి దానికి ఒక మంచి బ్రిడ్జిని ఫామ్ చేసి పెడుతుంది అపోస్తుల కార్యాలు. సింపుల్ అండర్స్టాండింగ్ ఇక్కడ మీకు అంటే కొంచెము ఇక్కడ నేను ఆగి కొంచెం విషయాలు ఇంకొంచెం క్లారిఫై చేయడానికి. అంటే సువార్తలు బాగానే ఉంది, ఒక పక్కన 4, ఒక పక్కన పత్రికలు బాగున్నాయి, అలాగుంది. కానీ ఈ యొక్క అపోస్తుల కార్యాలు ఏం చేస్తుంది అంటే, పత్రికల్లో ఉన్నటువంటి ఏ సంఘానికైతే రాయబడినవో పత్రికలు, ఆ సంఘానికి సంబంధించిన ప్రాథమికమైనటువంటి సమాచారము మనకి అపోస్తుల కార్యాలు దొరుకుతుంది. అంటే ఒక విధంగా ఇంట్రడక్షన్స్ అన్ని చర్చెస్కి అన్ని ఇంట్రడక్షన్స్, లేదంటే అది ఆవిర్భావం, ఆ సంఘం ఎలాగ ఆవిర్భావమైందో, ఏ జర్నీ తర్వాత ఎక్కడ ఒక్కొక్క చర్చిని పౌలు స్టార్ట్ చేశాడో అవన్నీ మనం చూడాలి. అక్కడ చూసే దగ్గర అపోస్తుల కార్యాలు కానీ మనకి క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే సంఘాలు ఎలాగ ఆవిర్భించబడ్డాయి, దానికి ఏమేమి ఇచ్చాడు, దానికి ఎలా చేసుకొని వెళ్ళాడు, దాంట్లో ఏమేమి ఉన్నాయి, విశ్వాసులైన వారు ఎలా చేశారు, దాని తర్వాత పౌలు గారు ఏం చేశారు, సంఘ పెద్దలు ఏం చేశారు, సంఘస్థులు ఏం చేశారు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా మనము అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. సింపుల్గా తెలుగులో దాన్ని మనం బ్రిడ్జ్ని ఏమంటున్నామనంటే వారధి. సో యాక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ బ్రిడ్జింగ్ మాట. అంటే యూదులకిని అన్య జనాంగానికి మధ్యలో అపోస్తుల కార్యాలు ఏం చేసిందంటే ఇద్దరిని వారధిగా నడిపించి వారి యొక్క రక్షణ కొరకు, వారి యొక్క ప్రవర్తన కొరకు, వారి గురించిన ప్రస్తావన అంతా కూడా దీంట్లో చెప్పబడింది. ఇది మనము అపోస్తుల కార్యాలకి ఉన్నటువంటి రెండు అంటే ఆ ట్రాన్సిషన్లో సువార్తలకి పత్రికలకి ఉన్నటువంటి మేజర్ కనెక్షన్ మనము ఈ యొక్క స్లైడ్లో మనం చూస్తున్నాం. ఓకేనండి. దాని తర్వాత మేజర్ కీవర్డ్స్ ఏంటి అని అంటే, అపోస్తుల కార్యాలు 1:8 మనం ఇంకొంచెం వెళ్తాము లోపలికి వెళ్ళేది, కానీ మీకు ఇవాళ ఓన్లీ జస్ట్ ఇవాళ అంతా ఆల్మోస్ట్ ఇంట్రడక్షన్ అయ్యి సరిపోవచ్చు. నెక్స్ట్ వీక్ కొంచెం ఇంట్రడక్షన్లోకి కానీ మేజర్లోకి వెళ్ళిపోతాను. ఓకే, అపోస్తుల కార్యాలు 1:8 మీరు మీ బైబిల్ తీసినా పర్వాలేదు, లేదంటే నా స్లైడ్లో చూసినా పర్లేదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఇక్కడ కొంచెము ఈ ఈ ఈ వర్డ్స్ మనం కొంచెం పట్టుకోవాలి. ఇది మీకు ఈ వచనము ఆల్మోస్ట్ అపోస్తుల కార్య అయిపోయే వరకు కూడా ఇది ఆన్ అండ్ ఆఫ్ వస్తూనే ఈ వచనం. సో ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్లో మనము గమనించవలసినటువంటి పదాలు ఏమైనా ఉన్నవి అని అంటే, అవి ఎల్లోలో ఉన్నటువంటి యెరూషలేము, గ్రీన్లో ఉన్నటువంటి యోదయ, దాని తర్వాత ఆరెంజ్లో ఉన్నటువంటి సమరయ, దాని తర్వాత కిందన ఉన్నటువంటి దానికి చూస్తే భూదిగంతముల వరకు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఆవిర్భావము చేసినటువంటి అపోస్తుల కార్యాల్లో మేజర్ థాట్ లైన్, థ్రెడ్ లైన్ ఏంటి అని అంటే, విశ్వవ్యాప్త పరిచర్యకు నాంది పలకడమే. ఎంత వండర్ఫుల్గా ఉందో చూసారా ఈ వచనము. అంటే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు ఎక్కడెక్కడ సాక్షులుగా ఉంటారో ఈ ఫేజ్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనం మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. అంటే అపోస్తుల కార్యాలు అయిపోయినా కూడా మర్చిపోకూడదు. మీరు కొంతమంది ఆల్రెడీ గుర్తున్న వాళ్ళు మంచిది, కానీ మనము ఎస్పెషల్లీ మనం ఈ సెషన్స్ అయ్యే వరకు కూడా ఈ వచనాన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ వచనాన్ని మనం మ్యాప్లో చూడడానికి ట్రై చేద్దాం నెక్స్ట్ స్లైడ్లో. అంటే ఈ వచనాన్ని మనం కొంచెం బాగా ఇంకా అర్థం అవడం కొరకు, ఈ కీవర్డ్స్ కాబట్టి ఈ వచనం ఇంకా అర్థం అవడం కోసం మనము ఈ మ్యాప్లో కొంత క్లారిటీ పెరుగుతుంది మనకి.
ఆయన ఇందాక ఇందాక నేను మీకు అందుకని గుర్తుపెట్టుకోమన్నాను. ఏమేమి గుర్తుపెట్టుకోమన్నాను ఇందాక అంటే, యెరూషలేము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యోదయ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సమరయ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది యెరూషలేముకి చుట్టుపక్కల ఉన్నదేమో యోదయ, సమరయ. దాని తర్వాత ఏమంటున్నాడు, కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత, యోదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు అని ఈ వర్డ్ వాడుతున్నాడు. ఈ వర్డ్ వాడుతున్నప్పుడు చూడండి, వాళ్ళు మొదట జోడయా ప్రాంతంలోనే వారు పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం. అంటే వాళ్ళు అంటే మనము మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునేటువంటి స్టోరీలో జోడయాలో వారు సంఘము ఆవిర్భావమైంది. అంటే జియోగ్రఫీ ఆఫ్ యాక్ట్స్లో మనం చూసినప్పుడు ఈ యొక్క యోదయ ప్రాంతంలో స్టార్ట్ అయింది. యోదయ తర్వాత సమరయ, సమరయ తర్వాత గలతియా. అంటే ఇలాగా చూడండి, మీరు చూస్తే 7th పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఇటలీ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే సువార్త ఆవిర్భావము, దేవుని యొక్క ప్లాను యోదయ, సమరయ, గలలియా ప్రాంతముల మీదుగా భూదిగంతముల వరకు వ్యాప్తి చేయబడింది. అంటే వారు హౌ కమిటెడ్ దే ఆర్. చూసారా ఇక్కడ మీకు? అంటే ఈ యొక్క ఒక్క స్లైడ్లో, అంటే ఇందాక మనం 1-8 కీవర్డ్స్లో మనం చూసిన దాన్ని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, అంటే జియోగ్రఫీ ఆఫ్ యాక్ట్స్లో మనం ఏం చూస్తున్నామనంటే, దేవుడు ఒక సంఘాన్ని ఆవిర్భావము చేసిన తర్వాత ఆ సంఘము యొక్క పనులు, ఆ సంఘం యొక్క విశ్వాసులు, ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు, ఆ సంఘంలో ఉన్నటువంటి మెంబర్స్ ఏమవ్వాలి అని అంటే, పరిశుద్ధపరచబడుతూ సువార్తను వ్యాప్తి చేస్తూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఏం చేయబడతా ఉన్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. మనం అంటే ఈ స్లైడ్ మనం చూసినప్పుడు ఇది కొంచెం ఇందాక సేమ్ స్లైడే, కానీ కొంచెం కొంచెం ఇంకొంచెం మ్యాగ్నిఫై చేస్తాను. అంటే మ్యాగ్నిఫై అంటే హౌ ఫార్ దే ఆర్ రీచింగ్. అంటే చూడండి, ఇక్కడ మనము ఈ ప్యాసేజ్ మనం చూసినప్పుడు, ఈ స్లైడ్లో యెరూషలేమును మనం చూస్తే సమరయ, యోదయ అంటే చాలా దగ్గర ప్రాంతాలని ప్రభావితం చేశారు. గ్రీన్ బ్లూ సర్కిల్ సంథింగ్, ఓకేనా. దాని తర్వాత గ్రీన్ వచ్చేటప్పటికి చూడండి, ఇది అంతా వెళ్ళి ఎలా వెళ్తుందంటే, ఇటు పక్క నుంచి రోమ్ నుంచి వచ్చి ఈ ప్రభావితం చేస్తున్నారు. అందుకనే మనము అవుట్లైన్ మనం చూసేటప్పుడు యాక్ట్స్ 1-5 జెరూషలేములో ఉన్నటువంటి సమాచారము మనం చూస్తాం. ఓకే, ఇది 1-5లో. దాని తర్వాత యాక్ట్స్ 6-9 వచ్చేటప్పటికల్లా, అంటే 6th చాప్టర్ నుంచి 9th చాప్టర్కి వచ్చేటప్పటికల్లా, వారు యెరూషలేములో ఉన్నటువంటి మొదటి 5 అధ్యాయాలు కంప్లీట్ చేసుకొని 6వ అధ్యాయం దగ్గర వచ్చేటప్పటికల్లా యెరూషలేము నుంచి ఏమయ్యారు అని అంటే, యోదయ, సమరయ ప్రాంతాలకి వెళ్ళారు. సరే, బాగానే ఉందండి ఇక్కడ వరకు అని అంటే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం దగ్గర వచ్చేటప్పుడు 10వ అధ్యాయం వచ్చేటప్పటికల్లా ఏమైంది అని అంటే, 28 అధ్యాయుల వరకు, అంటే ఆల్మోస్ట్ చివరి వరకు కూడా అటర్మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, అంటే సువార్తతోని సంఘ స్థాపనలో సంఘ సభ్యులైనటువంటి వారు చేసినటువంటి సువార్త కొరకు చేసినటువంటి పని ఎలా ఉంది అంటే, విశ్వవ్యాప్తముగా అటర్మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ వరకు వారు మూవ్ చేసినటువంటి విషయాల్ని మనము కనబడతా ఉంది ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే అపోస్తుల కార్యాలు మేజర్గా ఉన్నటువంటి విషయాలు. సేమ్ ఇందాకదే కొంచెం వేరే స్లైడ్లో మీకు చూపిస్తున్నాను. పెంతెకోస్తు, స్టీఫెన్, దాని తర్వాత డీటెయిల్స్ మనము ఎక్కువ వెళ్తున్నాయి. ఓకేనండి. సో ఇంకా నాకు 15 మినిట్స్ టైం ఉంది దగ్గరగా. సో కాబట్టి ఈ 15 మినిట్స్లో కొంచెం బుక్ బ్యాక్గ్రౌండ్లో ఇంకొంచెం ఏమైనా ఉన్నవన్నీ వాటిని మనం చూడడానికి ట్రై చేద్దాం. అపోస్తుల కార్యాలు ఎప్పుడు రాశారు లేదా ఎప్పుడు రాయలేదు. చాలామంది పలానా తారీఖు రాశారు, పలానా తారీఖు రాయలేదు అంటారు. మనం ఇప్పుడు అవన్నీ వెళ్ళొద్దు. కానీ మేజర్గా ఉన్నటువంటి థాట్ లైన్ ఏంటంటే, పాల్స్ హౌస్ అరెస్ట్ ఇన్ రోమ్, అది AD 60-62లో గృహ నిర్బంధంలో రాసి ఉండొచ్చు, మేబీ అయి ఉండొచ్చు. పెర్సిక్యూషన్ అండర్ నీరో, లేదా 64 ADలో నీరో హింస దగ్గర ఉన్నప్పుడు రాసి ఉండొచ్చు. దాని తర్వాత పాల్స్ ఎగ్జిక్యూషన్ 67లో పౌలుకి ఉరిశిక్ష లేదంటే శిరఛేదనం జరిగినప్పుడు రాసి ఉండొచ్చు. డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం దగ్గర ఒకవేళ యెరూషలేం నాశనం అయినప్పుడు రాసి ఉండొచ్చు. ప్రాబిలిటీస్ ఏమై ఉండొచ్చు మేజర్గానంటే, 63-64లో రిలీజ్ ఫ్రమ్ ప్రిజన్లో ఉన్నప్పుడు, జైలు నుండి విడుదలైన తర్వాత పౌలు గారు ఈ మెయిన్ యాక్షన్ స్టోరీ అంతా ఉన్నప్పుడు డాక్టర్ లూక్ గారు రాసినట్టుగా మనము దీంట్లో మనం చూస్తాం. ప్రధానంగా ఎవరు అని అంటే డాక్టర్ లూక్ గారు 2 పుస్తకాలు రాశారు.
రెండు పుస్తకాల్లో మొదటి పుస్తకమేమో లూకా సువార్త అయితే అపోస్తల కార్యాలు ఆయన రెండోది. ఒక విధంగా చెప్పాలి అనంటే రెండు రాసింది ఒకరికే రాశారన్నట్టుగా కనబడుతుంది మనకి. ఏంటి థియోఫిలస్ ఏ బిలావ్డ్ ఫిజీషియన్, వైద్యుడు. ఎవరు ఈయన? హూ ఈజ్ ఆథర్ అంటే ఎవరు ఈయన ఆథరు? ఈమె ఆషామాషి వ్యక్తి కాదు, అల్లాటప్ప వ్యక్తి అంతకంటే కాదు. ఓకేనండి. అంటే ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయిన ఈవెంట్స్ ఏదో రాసిన వ్యక్తి కూడా కాదు. ఒకటేమో ఆయన జనరల్ ఫిజిషియన్, అంటే వృత్తిపరంగా వైద్యుడిగా మనం చూస్తాం కొలసి పత్రిక 4:14. దాని తర్వాత కంపానియన్ ఆఫ్ పాల్ ఆన్ హిజ్ మిషనరీ జర్నీస్. మనం ఎదరికెళ్ళే కొలది 10వ అధ్యాయం దగ్గర నుంచి పౌలు మిషనరీ ప్రయాణాలు చూస్తాము. ఆ పౌలు గారితో పాటు కలిసి పనిచేసిన వాడు లేకపోతే ప్రయాణం చేసిన వాడు ఈయన అనేది కూడా మనము చూస్తాం. దాని తర్వాత మనం చూస్తే ఆమ్, దాని తర్వాత హీ వాజ్ విత్ పాల్ డ్యూరింగ్ హిజ్ ఇంప్రిజన్మెంట్స్. అంటే చెరసాలలో ఉన్నప్పుడు కూడా పౌలుతో పాటు ఉన్నవాడు డాక్టర్ లూక్ గారు. దాని తర్వాత ఆథర్ ఆఫ్ ద గాస్పెల్, లూకాసువార్త రచయిత ఇందా చెప్పుకున్నాము. ఓన్లీ జెంటైల్ ఆథర్ ఇన్ ద బైబిల్లో అంటే కొత్త నిబంధనలో మేజర్గా బైబిల్ అంతట్లో కూడా చూస్తే అన్యజనుడైనటువంటి వ్యక్తి చేత ఒక గ్రంథాన్ని రాయించినటువంటి వాడు. అన్యజనుడు అంటే అన్యజనుడు అని కాదు, రక్షించబడిన వాడే, కానీ బట్ కేమ్ ఫ్రమ్ ఎ జెంటైల్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అంటే అన్య జనాంగము నుండి రక్షించబడిన ఏకైక రచయితగా మనం చూస్తున్నాము. దాని తర్వాత ఇంకొక చాలా ఇంపార్టెంట్ వైద్యుడు అంత మాత్రమే కాకుండా చరిత్రకారుడు. ఈ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ఏమేమి ఉన్నాయి ఆయనకనంటే ఇన్ని విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరికి రాశాడు, ఎవరికి రాస్తూ ఉన్నాడు అని అంటే థియోఫిలస్, లవర్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమికుడు అని మనం లూకాసువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూస్తాము. సేమ్ ఒక విధంగా చెప్పాలి అని అంటే అక్కడ ఉన్న విషయాలు అంటే స్వార్థ విషయాలు ఏదైతే చెప్పాడో దానిని కొనసాగింపే అపోస్తుల కార్యాలు. రచయిత యొక్క ముఖ్యమైన థాట్ ఎందుకు రాయవలసి వచ్చింది ఇదేనంటే అక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ సువార్తలో రాస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత జరిగినటువంటి విషయాలని మనము అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. ఒక ధనవంతుడైన ఆర్థిక సంబంధమైన భాగస్వామి అవ్వచ్చు. ఎవరు ఈ థియోఫిలస్? పెద్దగా మనకేమి క్లారిటీ లేనప్పటికీ కూడా ఉన్న విషయాలు. ఒక రోమాధికారి అయి ఉండొచ్చు, పౌలు యొక్క న్యాయవాది అవ్వచ్చు, జనరిక్ టర్మ్ కూడా అయి ఉండొచ్చు. ఇలా అంటే మేబీ సమూహాన్ని సంబోధించడంలో సాధారణమైనటువంటి పద్ధతి లేదా దీన్ని కూడా మనము చూసినట్టుగా మనం చూస్తాం. అంటే జనరల్ అండర్స్టాండింగ్ అంటే లూకా సువార్త వచ్చేటప్పటికల్లా అంటే లూకా సువార్త అయిపోయిన తర్వాత రాసినటువంటి విషయాలు మనము దాని కొనసాగింపే మనము అపోస్తుల కార్యాలు గ్రంథము అనేటువంటిది కూడా మనము చూడడానికి అవకాశము ఉంది. సో ఆ టైంలో ఉన్నటువంటి కింగ్స్ ఎవరున్నారు, దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగుంది అనేటువంటిది కూడా జస్ట్ ఒక్క స్లైడ్లో మీకు చూపించి కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. అంటే నేను ఒకవేళ స్పీడ్గా వెళ్తుంటే నన్ను ఆఫ్ చేయండి, ఏం పర్వాలేదు. మీరు మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను. స్లోగా వెళ్తుంటే స్లోగా వెళ్తున్నానని కూడా చెప్పండి. ఓకే. అంటే ఇంట్రడక్షనే కదా అని కొంచెం నేను స్పీడ్గా వెళ్తున్నాను, అందుకంటే ఏం లేదు. హేరోదు, దాని తర్వాత హేరోదు కొన్నటువంటి అంటే ఆ టైంలో అంటే అపోస్తుల కార్యాలు, దాని తర్వాత లూకాసువార్త లేదా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఉన్నటువంటి క్యాప్చర్ చేసినటువంటి, అందుకే ఈ స్లైడ్లో మీకు కొంచెం క్లారిటీగా మనం చూస్తాం. ఇక్కడ లూకాసువార్త నుంచి మనం ఆల్మోస్ట్ చివరి వరకు కూడా వారు ఉన్నటువంటి ట్రయల్స్ ఎలా జరిగింది, ఎవరున్నారు, ఇవన్నీ కూడా మనము దీంట్లో మనం చూస్తాం. ఓకేనండి. దాని తర్వాత అవుట్లైన్ బుక్ని మనం చూడడానికి ఎలా ట్రై చేయొచ్చు, ఈ బుక్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనము ఏం చేయొచ్చు అని అంటే మొదటి 7 అధ్యాయాలు యెరూషలేము ఇందాక మనం ఆల్రెడీ చూసాము, కానీ మీకు ఇంకొక జస్ట్ క్లారిఫికేషన్ అయితే యెరూషలేములో ఎవరు మేజర్ రోల్ ప్లే చేస్తారు అని అంటే పీటరు మేజర్ రోల్ ప్లే చేస్తారు. అంటే 1 to 7 చాప్టర్స్ పీటర్ యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి సంఘటనలను డాక్టర్ లూక్ గారు రికార్డ్ చేసి పెట్టారు. ఎన్ని సంవత్సరాల పాటు పట్టింది ఇది అని అంటే దగ్గరగా 2 సంవత్సరాల పాటు 2 years అంటే 33 AD దగ్గర నుంచి 35 AD వరకు జరిగినటువంటి సంఘటనలు మొదటి 7 అధ్యాయాల్లో లిఖించబడినట్టుగా ఉంటాయి. దాని తర్వాత సెకండ్ సెక్షన్ వచ్చేటప్పటికల్లా 8 to 12 చాప్టర్స్
ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఇందాక మనం చూసిన దాంట్లో సమరయ మరియు యోదయ ప్రాంతంలో జరిగింది. దీనికి మేజర్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అని అంటే దీనికి ఉన్నటువంటి ఆయన ఎవరు అని అంటే ఫిలిప్ అండ్ పీటర్. సో ఫిలిప్ గారి పరిచయం కూడా మనం చూస్తాం. అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తున్నప్పుడు అప్పుడు చూద్దాము. కానీ అవుట్లైన్ మాత్రమే కాబట్టి ఇది ఎంత కాలం జరిగింది అని అంటే ఇది దగ్గరగా 8 నుంచి 12 అధ్యాయాలు 13 సంవత్సరాల పాటు పట్టింది. అంటే ఆల్మోస్ట్ 35 ఏడి దగ్గర నుంచి 48 ఏడి వరకు ఈ యొక్క అధ్యాయాలకు సంబంధించినటువంటి అవగాహన దాంట్లో పొందుపరచడం జరిగింది. చివరిది 13 నుంచి 28 వరకు ఉన్నటువంటి అధ్యాయాల్లో మేజర్ పార్ట్ ఏంటి అని అంటే భూదిగంతముల వరకు మనం ఇందా చూసుకున్నాం ఆల్రెడీ. కానీ చాప్టర్స్ కూడా డివిజన్ చేసి మీకు కొంచెం క్లారిఫై చేయడానికి తీసుకొని వస్తున్నాను అన్నమాట. ఇది భూదిగంతముల వరకు ఏమిటయ్యా జరిగింది అని అంటే దీనికి మేజర్ కీ పర్సన్ ఎవరు అని అంటే పౌలు గారు. చూడండి, అంటే ఈ 12 అధ్యాయాలు ఒక ఎత్తు అయితే 1 నుంచి 12 అధ్యాయాలు ఒక ఎత్తు అయితే 13 అధ్యాయం దగ్గర నుంచి 28 వరకు దేవుడు పౌల్ని ఏర్పాటు చేసుకొని ఆయన ఏర్పాట్లో సంఘము, సంఘ సభ్యత్వము, పరిస్థితులు, సంఘస్థులు చేయవలసిన విషయాలు ఇవన్నీ కూడా పొందుపరిచి రాయడము జరిగింది. ఈ బుక్ ఇది కూడా ఈ అవుట్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మనం ఇంకా వెళ్ళే కొలది ఇంకొక సబ్ అవుట్లైన్స్ వెళ్తాము. ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళే దగ్గర ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఇస్తాను. కానీ హోల్ పుస్తకం అంటే అపోస్తుల కార్యాలు అంతటిలో కూడా మేజర్ రోల్ ప్లే చేసిందేమో 1 to 7 ఏమో పీటర్ అయితే అదేమో ప్లేస్ ఎరుషలేము. సెకండ్ది 8 to 12 ఏమో సమరయ యోదయ అయితేనేమో మేజర్ రోల్ ప్లేసిందేమో ఫిలిప్ అండ్ పీటర్ అయితే 13 to 28 ఏమో భూదిగంతముల వరకు వెళ్ళినటువంటి పరిచర్య, వ్యాప్తి చేయబడిన పరిచర్యకి ప్రధానమైన నాంది పలికిన వ్యక్తి పౌలు గారు అయితే ఇది ఎన్ని సంవత్సరాలు రాయబడింది అని అంటే ఇది ఆల్మోస్ట్ 14 ఇయర్స్ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇది జస్ట్ మీకు ఈ అవుట్లైన్ చాలా ఇంపార్టెంట్. మనం ఈ అవుట్లైన్ బేస్ చేసుకుని నెక్స్ట్ మనం వెళ్ళేటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఈవెంట్ దగ్గర ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ ఎలా జరిగినవి అనేటువంటివి మనం చూసినప్పుడు ఆ ఈవెంట్స్ మన సంఘానికి మన సంఘములో ఎలాగా మనం దాన్ని తీసుకోవచ్చు అనేటువంటిది గాను మనం చూస్తాం. సో ఇది జస్ట్ పెంటుకోస్ట్ నుంచి ఇందాక మనం చూపించిన ఏడి ఇయర్స్నే కొంచెం ఇంకొక స్లైడ్లో మీకు జస్ట్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ని మేజర్గా కవర్ చేసినటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఇదో చెప్పాను కదా, డెత్ ఆఫ్ హేరోద్ అగ్రిపా 1 ఇలాగ ఒక్కొక్కరు ఏం జరిగింది అనేటువంటి దాన్ని తీసుకొని రావడం. దాని తర్వాత రైటింగ్స్ మేజర్గా ఉన్నటువంటి ఏంటంటే టైమ్ లైన్ కంటిన్యూడ్లో ఇక్కడ యాక్ట్స్ని మనం చూసినప్పుడు 52 ఏడీలో మిషనరీ జర్నీ జరుగుతున్నటువంటి ఈవెంట్స్ని అన్నీ 70 ఏడి లేదంటే 60 ఏడి వచ్చేసరికల్లా ఆయన పరిస్థితి లేకపోతే ఆయన ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఇది రాయడం జరిగింది అనేటువంటిది కూడా మనం చూస్తాం. ఈ స్లైడ్లో కొంచెం ఇంపార్టెంట్ ఇది. దాని తర్వాత నేను మన టైం అయిపోయినప్పుడు బ్రేక్ చేస్తాను. ఓకే, ఈ స్లైడ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఈ స్లైడ్లో మనం ఏం చూస్తామని అంటే మేజర్గా ఇందాక నేను మీకు స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను. ఏమనంటే అపోస్తల కార్యాలు కానీ క్షుణ్ణంగా మనం నేర్చుకోగలిగితే అపోస్తల కార్యాలు ఇందాక నేను చూపించిన 3 అవుట్లైన్స్లో అంటే ఎరుషలేము, దాని తర్వాత యోదయ, దాని తర్వాత భూదిగంతముల వరకు అనేటువంటిది మనం చూడగలిగితే ఈ భూదిగంతముల వరకు జరిగినటువంటి ఈవెంట్స్లో పౌలు గారు అక్కడ నుంచి ఎలాంటి సంఘాలను ప్రారంభించి ఆ సంఘాలకి ఎలాంటి సూచనలు ఇవ్వడం జరిగిందో ఆ సూచనల ప్రకారంగా ఆ సంఘాలు ఎలాగా కట్టబడి అభివృద్ధి చెందబడి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకి దీవెనకరంగా ఆ సంఘాలు ఉన్నవో ఇక్కడే మనకి అపోస్తల కార్యాల్లోనే నాంది పలుకుతుంది. చూడండి, మీరు ఇక్కడ చూస్తే ఆ మిషనరీ యెరూషలేము, యోదయ సమరయ ఇందాక మనం చూసిన దాంట్లోనే పీటర్ అండ్ అపోస్తలు చూస్తే ఈ ఫస్ట్ మిషనరీ జర్నీ వచ్చేటప్పటికల్లా కొన్ని బుక్స్ని రాసినట్టుగా మనం చూస్తున్నాం. చూసారా, సెకండ్ ఇంప్రిజన్మెంట్ వచ్చేటప్పటికల్లా ఈ బుక్స్ రాస్తున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ థెస్సలోనియన్స్, ఫస్ట్ కొరింథియన్స్, థర్డ్ మిషనరీ జర్నీకి ఎఫిషియన్స్, హిబ్రూస్ ఇలాగా ఆయన రాసినటువంటి పుస్తకాల యొక్క అంటే బ్యాక్గ్రౌండ్ కూడా మనకి కనబడుతుంది. అంటే సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ యొక్క ఈ ఇంట్రడక్షన్లో మనము చూసే విషయాలు ఏంటంటే పుస్తకము ఎందుకు రాయబడింది, పుస్తకము రాయడానికి ప్రధానమైనటువంటి కారణాలు,
ఆ పుస్తకములో సంఘము ఆవిర్భావాన్ని గురించిన విషయాలని దేవుడు ఎలా పొందుపరిచాడు అనేటువంటి దానిని తీసుకొని వస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాల గురించిన ప్రస్తావన మనము ఈ పుస్తకంలో మనం చూస్తున్నాము. మనము ఇందాక నుంచి అదే ఒకటే పాయింట్, కానీ మార్చి మార్చి మీకు చెప్తున్నాను. కారణం ఏంటంటే చాలా విషయాల్లో మనం అక్కడ కనబడేటువంటి విషయాలు. దాని తర్వాత 2 ఇంట్రెస్టింగ్ వచనాలు ఉన్నాయి దీంట్లో. ఏంటి ఆ వచనాలు అని అంటే చూడండి, ఆ మొదటి భాగంలో 1వ అధ్యాయము 6, 7 వచనాల్లో ఒక మాట మనకి కనబడుతుంది. అదేంటంటే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇస్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనముంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదని అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 7, 8 వచనాల్లో వారు శిష్యులు అడుగుతున్నప్పుడు, ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభు మాట్లాడినటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. సేమ్ స్టోరీ చూడండి. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అపోస్తల కార్యాలు చివరి అధ్యాయం, అంటే ఆల్మోస్ట్ 28వ అధ్యాయము 30వ వచనం దగ్గర నుంచి 31వ వచనం వరకు ఏం చూస్తామనంటే సేమ్ స్టోరీ చూస్తాం. చూడండి, ఇస్రాయేలిక రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని అడుగుతుంటుంటే ఆయన ఏమంటున్నాడు? అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనపరచుకుని ఉన్నాడు అని చెప్పాడు. ఇక్కడ ఇది 1వ అధ్యాయంలో. ఇక్కడ 28 అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చిన వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో, చూడండి ఇక్కడ ఇంపార్టెంట్, దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులను బోధించుచు ఉండెను. దేవుని రాజ్యము, దేవుని రాజ్యమును గురించినటువంటి ప్రస్తావన పూర్తిగా, ఈ మాటలు చూసారా, వాళ్ళకి పూర్ణ ధైర్యంతో, ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం, అంటే ఏ రాజ్యము గురించి అపోస్తులు అడుగుతున్నారంట, అక్కడ ఉన్నవారు అపోస్తులు 12 మంది శిష్యులు అడుగుతున్నారో వారు అడుగుతున్నటువంటి విషయాలను అపోస్తుల కార్యాలు చివరి అధ్యాయం వచ్చి, అంటే 28 అధ్యాయం వచ్చే వరకు కూడా అదే రాజ్యమును గురించి, అంటే ఏ రాజ్యము ఇశ్రాయేలుకు అనుగ్రహించడం గురించి ప్రస్తావించబడిందో అదే రాజ్యం గురించిన ప్రకటన పౌలు గారు చేస్తున్నట్లుగా మనము ఈ యొక్క భాగములో మనము చూస్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఇవి ఇంకొంచెం డీటెయిల్గా మనము వెళ్తున్న కొలది మనం తర్వాత ఇంకా మనం చూస్తాము ఇవన్నీ కూడా. 2వ అధ్యాయం దగ్గర ఏం జరిగింది, పెంతెకోస్తు అనుభవం అంటే ఏంటి, పెంతెకోస్తులో ఉన్నటువంటి దేశాలు ఏంటి, దాని తర్వాత ఈ ఎలాగా వచ్చింది, ప్రవచనాలు ఏంటి, దర్శనాలు ఏంటి, కళలేంటి, వాటికి సంబంధించిన విషయాలు ఎలాగ మనం చూడగలము అనేటువంటి విషయాల్ని మనము వెళ్ళే కొలది ఇంకొంచెం డీటెయిల్గా మనము వెళ్తున్నప్పుడు మనకి ఇంకొంచెం అర్థమవుతుంది. ఇక లాస్ట్ ఇంక 2-3 స్లైడ్స్ ఉన్నాయి. నేను 1:30, నాకు ఇక్కడ 1:30 అయింది, మీకు అక్కడ 9 అయ్యి ఉండొచ్చు. సారీ, 9, మీ టైం, నాకు ఇచ్చిన టైం అయినట్టుంది. ఒక్క స్లైడ్స్ 2 చూపించి నేను క్లోజ్ చేసేస్తాను. వరల్డ్ వైడ్లో మనము ఇస్రాయల్ని అర్థం చేసుకోవడానికి, అంటే ఇప్పుడు అపోస్తల కార్యాలను అర్థం చేసుకోవడానికి ఇందాక మీకు చూపించినటువంటి అంటే ఈ మ్యాప్ ఇవన్నీ ప్యారలల్గా మనము దీన్ని స్టడీ చేసినప్పుడు ఒక్కొక్క ఈవెంటు జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన దేవుడు ఎంత అంటే ఖచ్చితంగా అంటే ఎంత యాక్యురేట్గా దీనిని రాయించాడు అనేటువంటి దానిని మనము చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇది హోల్ వరల్డ్ మ్యాప్లో దేవుడు పనిని ఎలా జరిగిస్తున్నాడు అనేటువంటి దాన్ని చూస్తే ఈ చిన్న పాయింటర్ ఇక్కడ ఉంది మధ్యలో, ఓకేనండి. యెరూషలేం ఎక్కడుంది, ఈ ఇరాను, మీకంటే చాలా చిన్నది, దాంట్లో ఉన్నటువంటి ఒక్క చిన్న భూభాగము దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ ప్రపంచానికి దీవెనకరంగా చేశాడు దేవుడు, ఆశీర్వాదకరంగా చేశాడు. చిన్న భూభాగము, అంటే వరల్డ్తో అంటే ప్రపంచంతో కంపేర్ చేస్తే పెద్ద పెద్ద ఖండాలు ఉన్నటువంటి దేశాలు ఉన్నప్పటికీ కూడా చిన్న ప్రాంతాన్ని ఆశీర్వాదకరంగా చేసుకొచ్చాడు. ఆ చిన్న ప్రాంతం కొంచెం జూమ్ చేస్తే, ఇందాక మనం ఆ మ్యాప్నే కొంచెం జూమ్ చేస్తే ఇది మాట యాక్చువల్గా చిన్న పార్ట్ ఇది, అంతే.
ఇది ఇది వ్యూహాత్మకమైనటువంటి భూభాగం. అంటే ఈ భూభాగాన్ని ఆయన ఎంతగా బ్లెస్ చేశాడు, ఎంతగా దాన్ని ఆశీర్వాదం చేశాడు అని అంటే ఇది వ్యూహాత్మక భూభాగం. ఎందుకు అంటే సింపుల్ అండర్స్టాండింగ్ కోసం అంటే ఇటు పక్కనేమో యూరోప్ కాంటినెంట్ ఉంటే ఇటు పక్కనేమో ఏషియా అంటే ఇందాక మనం ఏషియా కాంటినెంట్ ఇటేమేమో ఆఫ్రికా ఉంటే ఈ భాగం ఏదైతే ఈ చిన్న భాగం ఏదైతే ఉందో దాన్ని మనము ఫెర్టైల్ క్రెసెంట్ అంటాం. అంటే అసలు అత్యంత సారవంతమైనటువంటి భూభాగం. ఒక విధంగా ఇంకా 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 మనం ఇందాక మ్యాప్లో మనం చూసినప్పుడు ఇందాక వరల్డ్ వైడ్ మ్యాప్లో ఇందాక చూసిన దాంట్లో ఈ చిన్న భాగము ఈ సిరియా, ఈ యొక్క జోర్డాను, ఈ లెబనాను, ఇజ్రాయెల్ ఏదైతే ఈ పర్టికులర్ పాయింట్లో ఉందో దానిని వరల్డ్ వైడ్లో చూసినప్పుడు ఏమో చిన్న భాగాన్ని దేవుడు ప్రపంచ దేశాలకి బ్లెస్సింగ్గా చేశాడు. ఒకటే అవ్వచ్చు, కొన్నిసార్లు ఒంటరిగా అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు చిన్నది అవ్వచ్చు. కానీ దేవుడు తలుచుకున్నప్పుడు, దేవునికి విధేయత చూపిస్తున్నప్పుడు, దేవుడు ఆ యొక్క వ్యక్తి పట్ల లక్ష్యం కలిగి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక కలిగినప్పుడు చిన్న భూభాగాన్ని దేవుడు అనేక దేశాలకి సారవంతమైనటువంటి దేశముగా చేసి ఆ భూభాగాన్ని ఆ క్రిస్టైల్ అంటే ఫెర్టైల్ క్రెసెంట్ని ఒక బ్లెస్సింగ్గా చేశాడు అనేక దేశాలకి. ఎంత అద్భుతమైన విషయం అంటే చిన్న ప్రాంతమే కానీ బ్లెస్సింగ్ చేశాడు. నువ్వు నేను కూడా చిన్నవాళ్ళమై ఉండొచ్చు, ఒక్కలమై ఉండొచ్చు, ఒక్క వ్యక్తి అయి ఉండొచ్చు. నేను ఇందాక జాన్ మెకాదర్ స్టేట్మెంట్ చెప్పాను కదా, అది దాంతో నేను క్లోజ్ చేస్తాను. చిన్న వ్యక్తి అంటే ఒక్కడవే అయినప్పటికీ కూడా నీ ద్వారాగా ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పని, ఉన్నతమైనటువంటి ప్రణాళిక రూపించబడింది, ఇన్కార్పొరేట్ చేశాడు దేవుడు. దాన్ని మనం గ్రహించినప్పుడు మనము మన స్థానిక సంఘాలకి ఒక దీవెనకరంగా ఉంటాం, మనము మన స్థానిక సంఘాలకి ఒక ఆశీర్వాదకరంగా ఉంటాం. మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఒక భూభాగానికే దేవుడు అంత ఇచ్చినప్పుడు, అంత ఫెర్టైల్గా ఇచ్చినప్పుడు, అది అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు నీవు నేను కూడా అంతకంటే ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలనేది దేవుని ప్లాన్. సో మనము ఇది ఇంకా వీక్ బై వీక్ మనం స్టడీ చేస్తున్నప్పుడు ఇంకొంచెం స్పెసిఫిక్గా ఎక్కడైతే అవసరమో నేను అక్కడ కొంచెం ఎక్కువసేపు తీసుకెళ్తాను, అవసరము కొంచెం తక్కువ ఉంది పర్వాలేదు అన్న దగ్గర కొంచెం స్పీడ్గా నేను మూవ్ చేసుకొని వెళ్తాను. స్లైడ్స్ మ్యాక్సిమం ఉన్నాయి, చేయడానికి ఇంకొంచెం చేస్తున్నాను. ఆల్రెడీ ఇందాక ఇంకొక 5-6 మళ్ళీ యాడ్ చేశాను నేను. ఉన్నటువంటి నీడ్ అంటే మీకున్నటువంటి నీడ్ తోటి మనము ఎంత బ్లెస్సింగ్గా దేవుడు మనల్ని చేస్తాడు, చేయబోతున్నాడు, లేకపోతే ఆల్రెడీ చేశాడు, ఇంకెంత వరకు చేయబోతున్నాడు. ఆశీర్వాదం అంటే సింపుల్ మీనింగ్ ఏంటి, ఏదో అంటే ఓన్లీ భౌతికపరమైన ఆశీర్వాదం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. సంఘము వ్యక్తులకి, విశ్వాసులైన వారికి ఎలాగ ఆశీర్వాదకరంగా ఉంది, అదే సమయంలో విశ్వాసులైన వారు సంఘానికి ఎలాంటి ఆశీర్వాదకరంగా ఉన్నారు అనేది మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసి నేను క్లోజ్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ మీరు కొంచెం సేపు ప్రార్థనలో ఉంటారు అని నేను విన్నాను. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు దేవా. మరి ఈ దినమున ఫెయిత్ ఇన్ క్రైస్ట్ మరి మా ప్రభువా చర్చ్ దేవా సంఘస్థులతో కలిసి అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మేము కొంత ఉపోద్ఘాతాన్ని మేము చూసాము. ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేటువంటి విషయము మమ్మల్ని ఎంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, బ్లెస్సింగ్గా మీరు మమ్మల్ని చేశారో, మేము ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇతరులకి మేము ఏ రీతిగా అందించగలము, చేయగలము మాకు జ్ఞాపకం చేయబోతున్నారు. ఇది ప్రారంభము దేవా మాకు ఇచ్చారు. ఇంకా మిగిలినటువంటి వారాల్లో అపోస్తుల కార్యాలు ఉన్నటువంటి ఒక్కొక్క మెయిన్ కీ ఈవెంట్ని మేము ఎంత నేర్చుకుని మేము ఎంతవరకు మా సంఘాలలో బ్లెస్సింగ్ ఉండాలో మాకు జ్ఞాపకం చేయండి దేవా. మరి అపోస్తుల కార్యాలే అన్నిటి పత్రికలకి నాందని మొదటి భాగమని మాకు జ్ఞాపకం చేశారు. మేము అది నేర్చుకుంటుండగా మీ జ్ఞానం కిందకి మమ్మల్ని తీసుకుని మీ సహాయం మాకు అందించి కృప చూపించి దేవా. మరి దీని వెనకాల ప్రయాసపడుతున్న కుటుంబాలని, వ్యక్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి, మీ హస్తమును తోడించండి. మా సోదరులు అశోక్ గారిని బట్టి, మా ప్రభువా జోసఫ్ గారిని బట్టి దేవా, మరి మా సోదరులు ప్రసాద్ గారి కుటుంబాలను బట్టి, ఈ కుటుంబాలన్నీ మరి ఎంతో దీవెనకరంగా మీరు చేయబోతున్నారు. ఈ కుటుంబాలని బేస్ చేసుకొని ఇంకా ఈ సంఘమును
రాబోయే దినాల్లో మీరు అభివృద్ధి పరచబోతున్నారు. అందుని బట్టి స్తోత్రం. మాకు ఇచ్చిన మీ సమయాన్ని బట్టి వందనాలు. మిగిలిన సమయం మా ప్రియులు ఇంకా ప్రార్థనలో వారు గడుపుతుండగా వారి ప్రార్థనలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని సహాయం చేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆమేన్.